కాదు. ఆనాడు ఆర్టీసీకి ప్రైవేటు పెద్ద కంపెనీలు బస్సులు కొని కిరాయికి పెట్టి కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటారు. అరే నీ అమ్మ ఇట్లా కూడా సంపాదించుకునేది ఎందుకని ఇవాళ 1000 బస్సులు మా సంఘాలకు కొనిచ్చి ఆర్టీసీ కిరాయికి పెట్టినాం. మా అక్కలందరూ ఇవాళ 1000 బస్సులకు యజమానులైనరు. ఉచితంగా బస్సు ప్రయాణం కాదు, 1000 బస్సులకు యజమానులై ఈ బస్సులు మావి అని మా ఆడబిడ్డలు ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పేటట్టు ఇవాళ తీర్చిదిద్దిన మా అక్కల కోసం నేను కష్టపడుతున్నాను. ఎందుకంటే ఇంట్లో అక్క కష్టం నాకు తెలుసు. అదేవిధంగా చంద్రశేఖరరావు ఆయన కొడుకు సెల్ఫీలు దిగుతారు, సెల్ఫీ డబ్బాలు కొడతారు. ఏడా కాంగ్రెస్ కట్టిన శిల్పారామం దగ్గర ఐటీ కంపెనీలు తెచ్చినా భూములు ఇచ్చినా అంటాడు. నువ్వు ఐటీ కంపెనీలు తెచ్చి భూములు ఇచ్చినవో లేదో కానీ మా ఇందిరా మహిళా శక్తికి 100 కోట్ల రూపాయల భూమి హైటెక్ సిటీ పక్కన శిల్పారామాన్ని ఆనుకొని ఎకరాల కొద్ది భూమి ఇచ్చి 150 షాపులు తెరిపించి గ్రామాలల్లా తండాలల్లా గూడాలల్లా మా ఆడబిడ్డలు తయారు చేసిన వస్తువులు తిను బండారాలు ఇవాళ శిల్పారామం పక్కన ఈరోజు ప్రదర్శన పెట్టి ప్రపంచంతోనే మా ఆడబిడ్డలు పోటీ పడుతున్నారు. మా అక్కలు మా చెల్లెళ్ళు తయారు చేసిన ఉత్పత్తి వస్తువులను భారత్ సమ్మిట్ ద్వారా 108 దేశాల నుంచి దిగ్గజాలను పిలిపిస్తే అక్కడికి వచ్చి మా అక్కలు చేసిన పనులను అన్ని చూసారు. ఇదే కాదు, మొన్న జరిగిన ప్రపంచ సుందరి పోటీలు జరిగినాయి. ప్రపంచంలోనే సుందర పోటీలు హైదరాబాద్లో జరిగితే 118 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ స్టాల్స్, ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ మా అక్కలు నిర్వహిస్తుంటే అక్కడికి వచ్చి 3 గంటలు ఉండి మా అక్కలు వ్యాపారం ఎట్లా చేస్తుర్రో, మా అక్కలు వస్తువులు ఎట్లా ఉత్పత్తి చేస్తుర్రో ప్రపంచ దేశాల నుంచి వచ్చి చూసి మా అక్కల నుంచి నేర్చుకొని పోయినరు. ఎన్నడన్నా చంద్రశేఖరరావు నువ్వు ఆలోచన చేసినవా? నీ బిడ్డకు బంజారాహిల్స్లో బంగ్లా కట్టాలనుకున్నావు, నీ కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ కట్టియాలనుకున్నావు. కానీ మా ఆడబిడ్డలకు హైటెక్ సిటీ పక్కన వ్యాపారం చేసుకోవడానికి నువ్వు ఏదైనా ఒక గుంట భూమి అయినా, ఒక గజం భూమి అయినా ఇవ్వాలనుకున్నావా? 3.5 ఎకరాలు నేను 100 కోట్ల రూపాయల భూమి మా అక్కలకిచ్చి 150 షాపులు కట్టి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే విధంగా ఇవాళ మా అక్కలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నా. అందుకే నేను చెప్పిన నా జీవిత లక్ష్యం 2035 నాటికి దేశంలో మన తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ చెయ్యాలంటే మా 1 కోటి మంది ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలని ఒక లక్ష్యంగా పనిచేస్తున్నా. ఇవాళ 67 లక్షల మందిని కాదు, 1 కోటి మంది ఆడబిడ్డల్ని సంఘాలలో చేరండి, 1 కోటి మంది ఆడబిడ్డల్ని 10 ఏళ్ల కోటీశ్వర్లను చేసి మీరు కోటీశ్వరులమని గర్వంగా చెప్పుకోవడానికి ఇవాళ ప్రణాళికలు వేసి ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ మా అక్కలను కోటీశ్వరులను చేయాలని నేను చూస్తున్నా. ఎన్నడన్నా ఈ ఆడబిడ్డల చేతుల 10 రూపాయలు ఉండాలని నువ్వు ఆలోచన చేసినావా చంద్రశేఖరరావు? ఎప్పుడన్నా నువ్వు మానవత్వంతో ఒక్క ఆలోచన చేసినవా? ఇవాళ మేము ఆలోచన చేసినాం, మా ఆడబిడ్డల్ని గుర్తించినాం, వాళ్ళకి గౌరవం ఇచ్చినాం, వాళ్ళకి బస్సు ఇచ్చినాం, విద్యుత్ ఇచ్చినాం, పెట్రోల్ బంక్ ఇచ్చినాం, హైటెక్ సిటీ పక్కన భూములు ఇచ్చినాం, వ్యాపారాలు ఇచ్చినాం, బట్టలు కుట్టేది ఇచ్చినాం, బడి మీద పెత్తనం ఇచ్చినాం. 18 నెలల్లో ఈ దేశంలో ఎవరైనా ఆడబిడ్డల కోసం ఇన్ని మంచి పనులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఎవరో ఏ రాష్ట్రమో పోటీ పెట్టండి. తెలంగాణ రాష్ట్రం నుంచి మా సీతక్కను, మా కొండా సురేఖను, మా సోదరిమణులను పంపిస్తా, వాళ్ళతో చర్చ చేయండి. ఇవాళ అక్కలను అందరినీ కూడా ఈరోజు చైతన్యవంతులను చేసి వాళ్ళ పిల్లల్ని చదివించుకునేటట్టు చేసి ఇవాళ మనం ఒక దిశగా వెళ్తుంటే చంద్రశేఖరరావు కుటుంబానికి దుఃఖం వచ్చింది, ఆరోగ్యం పాడైంది, దవాఖానలో పోయి షరీక్ అవుతారు. నేనేం చేస్తానే? నీ కడుపు నుండే విషం పెట్టుకుంటే నేనేం చేస్తా? డాక్టర్లు కోసి తీసి విషం తీసి బయట వేస్తారు, అంతేనా? కడుపులో విషం ఉంటే డాక్టర్ ఏం చేస్తాడు? దవాఖానకు పోతే కోసి విషం తీసి బయట వేస్తాడు. కడుపులో కంతి అయితే ఏం చేస్తారు అక్క? దవాఖానకు పోతే మనకు తెలుసు కదా, ఊర్లలో కడుపులో గడ్డ అయింది అనుకో, ఆ గడ్డ కోసి తీసి బయట వేస్తారు. మీ కడుపులో విషం నింపుకుంటే ఏం చేస్తారు? దవాఖానకు పోతే కోసి బయట వేస్తారు. ఇలా కడుపు నిండా విషం పెట్టుకొని మా ఆడబిడ్డల అభ్యున్నతి మీద ఇవాళ దుఃఖం గురించి మాట్లాడుతారు. ఇక నిరుద్యోగ యువకులు ఆనాడు అగ్గికి ఆవుతైన వాళ్ళు కొందరు, ఉరి కొయ్యలకు వేలాడి ఉరేసుకున్న వాళ్ళు ఇంకొందరు, రైలుకు ఎదురేగి ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు ఇంకొందరు.
తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు వీరులై ఆకాశానికి ఎగిరినరు, తారలై ఆకాశంలో మెరిసినరు తెలంగాణ రాష్ట్రం కోసం. వాళ్ళు కొట్లాడిందే కొలువుల కోసం. 2 లక్షల కొలువులు ఖాళీలు ఉంటే ఆ కొలువులు నింపలే. నీ బిడ్డ ఎంపీ కోడిపోతే ఎంబడే ఎమ్మెల్సీ ఇచ్చినావు. నీ చుట్టం వినోదరావును బండకేసి కొట్టే ఎంబడే ప్రభుత్వంలో ఇంకొక క్యాబినెట్ ర్యాంకు పదవి ఇచ్చినావు. నీ కొడుకుకు మంత్రి ఇచ్చినావు, నీ అల్లునికి మంత్రి ఇచ్చినావు, నీ సడ్డకుని కొడుకుకి రాజ్యసభ ఇచ్చినావు, నీ ఇంటి నిండా కొలువులు ఇచ్చుకున్నావు. కానీ మా చదువుకున్న పేదోళ్ళ పిల్లలకు ఎక్కడైనా కొలువులు ఇచ్చినవా?